హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. బీఆర్ఎస్ లో ఆరని కవిత మంటలు. రీసెంట్ గా చూసుకున్నట్టయితే శాసన మండలిలో మన కవిత, కల్వకుంట్ల కవిత, దేవనపల్లి కవిత, జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా తను రిజైన్ చేశారు. సో దీంతో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సొంత పార్టీ వ్యక్తులపైనే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సో చూద్దాం ఇప్పుడు ఏంటో. కల్వకుంట్ల కవిత, దేవనపల్లి కవిత, జాగృతి కవిత, తాజాగా మార్కెట్ లో మనం వింటున్న మరో పేరు కలం కవిత. ఇప్పుడు ఈ పేరు వింటేనే బీఆర్ఎస్ పార్టీలో కింది స్థాయి కార్యకర్తల నుంచి ముఖ్య నాయకుల వరకు వణుకు పుడుతున్నది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన నాటి నుంచి కవిత అనేక సందర్భాల్లో అనేక ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. అందులో పార్టీ సెంట్రిక్ గా కొన్ని ఉంటే మరికొన్ని ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలపై వదిలిన బాణాలున్నాయి. తన పర అన్న భేదం లేకుండా కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, మిత్రుల గుట్టును రట్టు చేస్తున్నట్టే ఉన్నారు. శాసన మండలిలో చేసిన ప్రసంగం ఈ పరంపరకు మించి ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరిపై ఎలా తను ఆరోపణలు చేస్తున్నారో చూద్దాం. కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవన్నారు. 10 ఏళ్లు కొనసాగించారు. బీఆర్ఎస్ లో రాజ్యాంగం లేదు, పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, పార్టీ పేరు మార్చొద్దని చెప్పినా వినలేరు అంటూ కూడా ఆరోపణలు చేశారు. హరీష్ రావు అవినీతిని పట్టించుకోలేదు అంటూ, అవినీతి తిమింగలాలను అలాగే వదిలేశారు గాలికి అంటూ, సంతోష్ రావు అవినీతిపై నిర్లక్ష్యమే హరీష్ తో కేటీఆర్ కు నష్టమన్నా వినలేదు అంటూ కూడా తను ఇక్కడ కేసీఆర్ పై ఆరోపణలు చేశారు. అలాగే ఇప్పుడు తన సొంత సోదరుడు కేటీఆర్ పై కూడా, కేటీఆర్ సైతం అవినీతి రొంపిలోకి వెళ్ళిపోయాడు అంటూ, ప్రభుత్వ పాలసీలన్నీ ఏకపక్ష నిర్ణయాలే, కేటీఆర్ అవినీతిలో ఇరుక్కుపోయారు అంటూ, ఈ కార్ రేస్ లో అవినీతి జరిగింది అంటూ కూడా తను సిరిసిల్ల కలెక్టరేట్ నిర్మాణంలోనూ కూడా అవినీతి జరిగింది అంటూ కూడా తను ప్రతిసారి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అందుకే 2023లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది అంటూ కూడా తను తెలిపారు. కేసీఆర్ కు చెప్పకుండా పనులు చక్కబెట్టిన కేటీఆర్ అంటూ కూడా తన సొంత సోదరుడిపైన ఆరోపణలు చేశారు. మనం రెగ్యులర్ గా చూసుకున్నట్టయితే హరీష్ రావు పైన మరియు సంతోష్ రావు పై ఏకదాటిగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వారు చాలా అవినీతికి పాల్పడుతున్నారు అంటూ కూడా పదే వారిపై ఆరోపణలు చేస్తున్నారు. చూద్దాం అదేంటో. హరీష్ ది ఎల్లెలు దాటిన అవినీతి అంటూ, అందుకే గుంటనక్క పేరు పెట్టిన అంటూ కూడా తను తెలిపారు. సో కాళేశ్వరంలో 1000 కోట్ల అవినీతి జరిగింది, మిషన్ కాకతీయలోనూ అవినీతే జరిగింది అంటూ తెలిపారు. భూముల కుంభకోణంలో బినామీలతో లావాదేవీలు జరిపారు అంటూ, 2019లో పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్ర చేశారు అంటూ, అందుకే హరీష్ ను కేసీఆర్ దూరం పెట్టాడు అంటూ కూడా తను తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేయించింది కూడా హరీష్ రావే అంటూ తను స్పష్టం చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే సంతోష్తే నేరేళ్ల పాపం అంటూ, ఇసుక దందాతో కోట్ల రూపాయల అవినీతి చేసిండు అంటూ కూడా తను తెలిపారు. సో అడ్డుకున్న నేరేళ్ల వాసులపై దాడులు చేశాడు అంటూ, క్యాంపు ఆఫీసులోనే డబ్బు పంచాయతీ జరిగింది అంటూ తను తెలిపారు. కేసీఆర్ వెంట ఉంటూ 1000 కోట్లు దండుకుంటూ, కేసీఆర్ అపాయింట్మెంట్లు తానే చేయిస్తానని దందాలు కూడా చేసిండు అంటూ తెలిపింది. పర్యావరణం, పచ్చదనం పేరిట కోట్లు కుల్లగొట్టిండు అంటూ కూడా తను సంతోష్ రావుపై, హరీష్ రావుపై, కేటీఆర్ తో పాటు అందరిపై, బీఆర్ఎస్ నేతలందరిపై ఆరోపణలు చేశారు. ఎక్కడ చూసుకున్నట్టయితే క్లీన్ స్వీపే లక్ష్యం అంటూ కూడా మున్సిపాలిటీలే టార్గెట్ గా కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే డిసిసి అధ్యక్షుల నియామకం జరుగుతుంది. జనవరి 15 లోపు మండల అధ్యక్షుల ఎంపిక జరగనుంది. సంక్షేమ పథకాలు ఇంటింటికి తెలియజేసేలా ప్లాన్ చేస్తున్నారు. నేడు గాంధీ భవన్ లో టిపిసిసి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరు కానున్నారు. ఇక్కడ మున్సిపల్స్ కు రెడీ, మున్సిపల్ ఎలక్షన్స్ కు అంతా సిద్ధమవుతుంది. సో ఈ నెల 12న ఓటర్ల జాబితా విడుదల కానుంది. సో ఈ నెలాఖరులో నోటిఫికేషన్ కూడా రానున్నట్టు తెలుస్తుంది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 2630 మున్సిపల్ వార్డులు, 366 కార్పొరేషన్ వార్డులకు గుర్తింపు రానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతుంది. కలెక్టర్లతో సన్నాహక సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే పోలవరం ప్రాజెక్టు, ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తామంటూ
ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు తెలుపగా తెలంగాణ వాదులు దీన్ని అడ్డుకుంటున్నారు. సో సముద్రం పాలయ్యే నీటిని వాడుకుంటామంటే తప్పేంటి అంటూ కూడా ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పోలవరంపై తెలంగాణ అభ్యంతరం చెప్పడం సరికాదు అంటూ కూడా తను తెలిపారు. గోదావరి జలాలను మంజీరాకు తరలిస్తే అడ్డుకోలేదు, అదే రాజకీయాలు చేస్తూ విరోధాలు పెంచుకోవద్దు అంటూ కూడా నీటి పంపకాలపై సీఎం రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రైతులకు బస్తా ఎరువు కూడా అందడం లేదు అంటూ ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సీతమ్మ సాగర్ భక్త రామదాసు ప్రాజెక్టును అడకెక్కించింది కాంగ్రెస్ అంటూ తను తెలిపారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ర్యాలీలో కనిపించిన వైసీపీ జెండాలు చూద్దాం అసలేంటో. క్యూ లైన్ లో రోజుల తరబడి వేచి ఉన్న రైతులకు బస్తా ఎరువు అందడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం తెచ్చిన యాప్లు కార్డులు రైతులకు శాపంగా మారాయని తను తెలిపారు. ఎరువులే లేనప్పుడు యాప్ ఎందుకని ఎద్దేవా చేశారు. ఖమ్మం నగరంలో బుధవారం బీఆర్ఎస్ సర్పంచ్లు ఉప సర్పంచ్ల సన్మాన సభలో పాల్గొని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లా మంత్రులు కేవలం పర్సెంటేజీల కోసమే పనిచేస్తున్నారన్నారు. ప్రజలను గాలికి వదిలేశారంటూ కూడా తను ఆరోపించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మేడారం పనులు, ఈ మేడారం జాతర ఈ నెల జనవరి 28 to 31 వరకు ఈ మేడారం జాతర జరగనుంది. సో ఇప్పటికే ఈ మేడారం పనులు 95% పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. సో 19న గద్దెల ప్రాంగణాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధి పనులకు వారంలో టెండర్లు కూడా వేయనున్నట్టు తెలుస్తుంది. వరంగల్ ను రెండో రాజధానిగా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సో మేడారం అభివృద్ధికి 100 కోట్లు ఇప్పటికే కేటాయించినట్టు మంత్రి సీతక్క తెలిపారు. ఇక్కడ చూసుకున్నట్టయితే సీఎం సోదరుడు కొండరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు విచారణకు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తిలకు కూడా తాకిదాలు అందాయి. కేటీఆర్ మాటలు జాగ్రత్త అంటూ కూడా నీ అసహనం పరాకాష్ఠకు చేరింది అంటూ రాహుల్ పై మాట్లాడిన భాష చాలా అభ్యంతరకరంగా ఉంది అంటూ కూడా ఇక్కడ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక్కడ మనం జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే కుక్కలపైనే ప్రేమెందుకు అంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. కొంతకాలంగా మన దేశవ్యాప్తంగా కూడా కుక్కల వివాదం నడుస్తుంది. కొందరు జంతు ప్రేమికులు అంటూ కుక్కలపై చాలా ప్రేమ చూపిస్తూ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరేమో కుక్కల కాటులకు గురయ్యి రెబీస్ వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో ఎందుకింత ఆందోళన పడుతున్నారు? కోళ్ళు మేకలవి ప్రాణాలు కావా? ఓన్లీ కుక్కలవి మాత్రమే ప్రాణాలా? కుక్కల ప్రేమికులు మాత్రమే ఉంటారా అంటూ కూడా ఇక్కడ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వాటిపైనే ఎందుకు గొడవ చేస్తున్నారు? అవి దగ్గరకు వచ్చే వరకు కూడా మనకు అవి కరుస్తాయో కరువవో తెలియదు అంటూ జంతు సంరక్షకులకు సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలపై అసహనం వ్యక్తం చేసింది. సమస్యకు చికిత్స కంటే కూడా నివారణే ముఖ్యమంటూ కూడా వెల్లడించింది. సో సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక్కడ మనం అంతర్జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే ఏకమైన ఐరోపా గ్రీన్లాండ్ కు తోడుంటామని హామీ ఇచ్చింది. అమెరికా ప్లాన్ కు చెక్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్న 7 దేశాలు ట్రంప్ స్వాధీనం చేస్తానన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అమెరికాలో భాగం కావాల్సిందే అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలను డెన్మార్క్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారత్ పట్టాలపైకి తొలి హైడ్రోజన్ రైలు రానుంది. త్వరలో హర్యానాలో ప్రారంభం కూడా కానున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజాస్వామ్య పరిరక్షణలో భారత్ అడుగులు వేస్తుంది. ఢిల్లీలో 21 నుంచి అంతర్జాతీయ ఎన్నికల నిర్వహణ సదస్సు జరగనుంది. అందులో భాగంగా 100 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొననున్నారు. సో ఇవండి ఈరోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.